ప్రపంచంలో మా లాంటి వాళ్ళకి బిగ్గెస్ట్ టాస్క్ ఏంటంటే ఇటువంటి యాన్యువల్ డేస్ గెస్ట్గా రావడం. ఎందుకంటే మీరందరూ వచ్చింది మా మాటలు వినడానికే, పిల్లల పర్ఫార్మెన్స్ చూడడానికే. వినపడలా? అంత సినిమా వద్దు, నాకు బిస్కెట్లు అయిపోకండి. మీరందరూ వచ్చింది దేనికంటే పిల్లల పర్ఫార్మెన్స్ చూడడానికి. కానీ ఏ యాన్యువల్ డేకైనా ఏ ఈవెంట్కైనా నేను గెస్ట్కి వెళ్తానులే తెలియదు, కానీ యాన్యువల్ డేకి పిలిస్తే మాత్రం నేను ఖచ్చితంగా వస్తాను. ఎందుకు తెలుసా? ఇక్కడ నా స్వార్థం ఏంటంటే ఇక్కడికి వస్తే 3 హీరోలు కలవచ్చాను. హీరోలు అనగానే ఎక్కడో మేకప్ వేసుకుని సినిమాలు నటించేవాళ్ళు కాదు. నేను ఆ 3 హీరోస్ చెప్తా, మీరు కనుక ఒక్కొక్క హీరో నిజం అనిపిస్తే వాళ్ళ కోసం చప్పట్లు కొట్టండి. ఓకేనా? వినపడలా? సో ఫస్ట్ హీరో ఎవరు తెలుసా? 9 నెలలు ఒక్కసారి బిడ్డ కడుపులో పడ్డాక, పిండం కడుపులో పడ్డాక నాకంటూ ప్రపంచం లేదని 9 నెలలు బిడ్డని కడుపులో మోసి ప్రసవించేటప్పుడు ఆ పెయిన్ ఎలా ఉంటుంది తెలుసా? వెనకాల ఎముకలన్నీ ఇరిగిపోతే ఎంత పెయిన్ అనిపిస్తుందో, ఆఖరికి చచ్చిపోతే కూడా బాగుండని స్థాయి నుంచి తట్టుకొని బిడ్డకి జన్మనిచ్చాక ఆ రోజుకి తన ప్రాణం పోయినా పర్లేదు బిడ్డ కోసం బతకాలని అటువంటి మదర్ నాకు తెలిసి ఫస్ట్ హీరో. అటువంటి మదర్స్ ని కలవడానికి ఇక్కడికి వచ్చాను. అమ్మని మించిన హీరో ఇంకోటి లేదని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు? చెప్పండి సరిపోలా, చెప్పండి సరిపోలా. సో మదర్ ఇస్ ద ఫస్ట్ హీరో. అటువంటి మదర్స్ కలవడానికి వచ్చాను. సెకండ్ హీరో ఎవరు? పాప మీ అబ్బాయికి రెస్పాన్సే రాదు అసలు. ఎవరా సెకండ్ హీరో? వాళ్ళు అక్కడ మేలు, వాళ్ళు బాగా రెస్పాన్స్ ఇస్తున్నారు. పక్కనే భర్త కూర్చోన్నాడు, ఏం ఆ మాత్రం ఎంకరేజ్ చేస్తే ఏం పోద్దు మీకు? సో ఎవరా సెకండ్ హీరో? తల్లి 9 నెలలు మోస్తే తండ్రి తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కుటుంబానికి కష్టం రాకుండా ఆనందానికి కుటుంబాన్ని పంచే సెకండ్ హీరో నాకు తెలిసి ఒక ఫాదర్ మాత్రమే. ఫాదర్ ఇస్ ద సెకండ్ హీరో ఫర్ ఎవ్రీవన్ ఇన్ ఎంటైర్ వరల్డ్. అటువంటి ఫాదర్స్ కలవడానికి వచ్చాను. సెకండ్ హీరో అయినా. థర్డ్ హీరో ఎవరు? టీచర్. ఈ జనరేషన్ పేరెంట్స్ కి పిల్లలకి ఎలా అయిపోయింది తెలుసా? టీచర్లు ఏముంది సార్, మేము ఫీజులు కడతలా, మేనేజ్మెంట్ జీతాలు ఇస్తలా. బాగా గుర్తుపెట్టుకోండి, జీతాలు తీసుకొని పనిచేయాలంటే చాలా ఉద్యోగాలు చేయొచ్చు, కానీ పిల్లల జీవితాలు మార్చాలంటే ఒక టీచర్ మాత్రం చేయగలుగుతారు. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద టీచర్స్ దోస్ ఆర్ యాడింగ్ వాల్యూ ఫర్ ద ప్రెజెంట్ సొసైటీ. వాళ్ళు లేకుంటే జీవితమే లేదు. ఇలాంటి ముగ్గురిని కలవడానికి ఇక్కడికి వచ్చాను. ఎలాగో వచ్చాను కాబట్టి ఒక 5 విషయాలు చెప్పేసి వెళ్ళిపోతా. చెప్పొచ్చా? హే, దానికంటే ముందు అవును, నెక్స్ట్ ఇప్పుడు పిల్లల పర్ఫార్మెన్స్ కూడా ఉంది. ఇందాకటి నుంచి మీరందరూ ఎంత అదృష్టవంతులు అంటే, నాకు తెలిసి ఆయన కాంగ్రెస్ లీడర్ అని బయట చెప్పుకోవచ్చు, కానీ ఈరోజు పొలిటికల్ లీడర్ మీటింగ్ లో మాట్లాడడం ఒక ఎత్తు, పేరెంట్స్ ముందు అనర్గళంగా ఒక వ్యక్తి మాట్లాడారంటే హ్యాట్స్ ఆఫ్ టు యూ సీనియర్ కాంగ్రెస్ లీడర్ సార్. నిజంగా ఈరోజు మీ స్పీచ్ ఫిదా అయిపోయారు. పక్కన ఇంకో వ్యక్తి ప్రొఫెసర్ గారు శ్రీనివాస రామానుజన్ గారిని నా కళ్ళ ముందు ఈరోజు ప్రజెంట్ చేసి ప్రొఫెసర్ హార్టీ ఎలా మాట్లాడి ఆ 1792 అంతేనా సార్, 1729 ఈరోజు ఆ లెక్కని మాత్రం బుర్రలోకి ఎక్కించేశారు. నిజంగా వి ఫీల్ ఎక్స్ట్రీమ్లీ బ్లెస్డ్. శ్రీనివాస రామానుజన్ గారి నుంచి నేను పూర్తిగా తెలుసుకోలేదు, కానీ ఈరోజు మీ ద్వారా అంత గొప్ప వ్యక్తి గురించి తెలుసుకోవడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇటువంటి వ్యక్తులు ఇక్కడికి తీసుకొని వచ్చిన రాజిరెడ్డి గారికి నేను శిరస్సు వంచి పాదాభివందనండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నేను అదృష్టవంతుని ఫస్ట్. అలాగే జేడి లక్ష్మీనారాయణ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, నిజమైన సక్సెస్ ఏం తెలుసా? కోట్లు సంపాదించడం కాదు, చదివిన స్కూల్ కి గెస్ట్ గా రావడం అని చెప్పి అటువంటి కల్చర్ డెవలప్ చేసి రాజారెడ్డి గారి ఒక స్టూడెంట్ తీసుకొని వచ్చారు. సాయి నేత్ర 10 ఏళ్ల క్రితం అలాగే కూర్చొని పిల్లల పర్ఫార్మెన్స్ చూస్తూ చప్పట్లు కొడుతూ ఉన్న ఒక స్టూడెంట్ కాస్త ఈ రోజు వేదిక దగ్గర గెస్ట్ల దగ్గర కూర్చొని నిలబడ్డారంటే దట్ ఈస్ కాల్డ్ రియల్ సక్సెస్. గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు సాయి నేత్ర యాజ్ వెల్. ఫెంటాస్టిక్ అండి. ఈరోజు నేను ఒక 5 విషయాలు చెప్తాను. పేరెంటింగ్ లో మీరు చేయకూడని తప్పులు నేను చెప్తే ఎంతమంది నేర్చుకుంటారు? దానికోసం మీరు అందరూ పనిచేయండి. యాన్యువల్ డే ఇంత కష్టపడి ఆయన ఆర్గనైజ్ చేశారు. పిల్లలందరూ 20 రోజులు ప్రాక్టీస్ చేసి 5 గంటలు మేకప్ వేసుకొని 5 నిమిషాలు పర్ఫార్మెన్స్ చేయడానికి రెడీకుంటే, ఇందాక ఒక క్లాసికల్ డాన్స్ చేసినప్పుడు మినిమం చప్పట్లు కొట్టాలని మినిమం కామన్ సెన్స్ లేదు మనకి. ఎలా కొడతారు తెలుసా? ఏదో అప్పడితే అప్పుడు ఇచ్చినట్టు కొడుతున్నారు. ఒకసారి అందరూ గట్టి క్లాప్స్ కొట్టండి. సారీ అండి, మీకు చిన్నప్పటి నుంచి క్లాప్స్ ఎందుకు కొట్టాలి ఎవరు చెప్పలా? నేను చెప్తాను. క్లాప్స్ ఎందుకు కొట్టాలి తెలుసా? ఇక్కడ డాక్టర్స్ కూడా ఉన్నారు కాబట్టి ఆల్ ద బ్లడ్ వెయిన్స్, మన గుండెకి సంబంధించిన వెయిన్స్ అన్ని ఇక్కడ కనెక్ట్ అయి ఉంటాయి. ఎవరైతే రోజుకి మినిమం 10 నుంచి 15 సార్లు ఆపకుండా చప్పట్లు కొడతారో వాళ్ళ గుండెపోటు రావు. ఇప్పుడు చప్పట్లు కొట్టండి. ఎంత స్వార్థపరులు కాకుంటే మీ గురించి కొట్టమంటే మాత్రం పక్కన గురించి కొట్టమంటే మాత్రం ఇలా వస్తుంది. ఈ రోజు సాయంత్రం పర్ఫార్మెన్స్ అయ్యేంత వరకు చప్పట్లు కొట్టి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తాను. ఎంతమంది నాకు మాటిస్తారు? హే, దీంట్లో ఇంకో స్వార్థంగా ఉంటుంది. అసలే ఈయన చలికాలంలో పెట్టారు ఈ ప్రోగ్రామ్. మీకు విషయం తెలుసా?
ఎవరైతే ఈరోజు చప్పట్లు బాగా కొడతారో హీట్ జనరేట్ అయ్యి వాళ్ళకి చలి కూడా రాదంట. అర్థమైందా? దయచేసి మై సిన్సియర్ రిక్వెస్ట్, ఈరోజు పర్ఫార్మెన్స్ అయ్యేంత వరకు చేయండి. నేను 5 పాయింట్స్ చెప్తా, జాగ్రత్త వినండి. ఫస్ట్ది, అందులో ఇప్పుడు పేరెంట్స్ వేసింది. ఎంతమంది ఇప్పుడు నేను చెప్పే డైలాగ్ ఒప్పుకుంటే మాత్రం చప్పట్లు కొట్టలేదు. ఏంటంటే, సార్ ఇంతకుముందు 10-15 సంవత్సరాల క్రితం లేకపోతే 20 సంవత్సరాల క్రితం మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళకి 5, 10 మంది 15 మంది సంతానం ఉన్న అలా అలా పెంచుకుంటూ వెళ్ళిపోయారు సార్. ఈ రోజు నా ఇంట్లో ఒక్కడిని పెంచేసరికి నాకు 3 చెరువులు నీళ్లు తాగిస్తున్నానని ఎంతమంది పేరెంట్స్ ఫీల్ అవుతున్నారు? వరద బాధితులందరూ ఇక్కడ ఉన్నారా? సో అది ఎలా హ్యాండిల్ చేయాలో అందుకు శ్రీనివాస రామానుజన్ స్కూల్ ఎలా హెల్ప్ చేస్తుందో కూడా నేను చెప్తాను. ఫస్ట్ పాయింట్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇది ఎక్కడికి వెళ్ళి నేను చెప్తాను. ఫస్ట్ పాయింట్, 7 ఏళ్ల క్రితం నేను కౌన్సిలింగ్ సెంటర్లో కూర్చోంటే ఒక ఆయన వచ్చాడు, ఇలాగే ఫార్మల్ డ్రెస్ వేసుకొని ఒక ఆయన వచ్చాడు. వయసు ఒక 40-45 ఉంటాయి. నేరుగా లోపల రంగని అడిగాను, సార్ మీకేమైనా సమస్య ఉందంటే, భలేవాడి సుయర్ నాకేం సమస్య లేదు, మా అబ్బాయితో సమస్య అన్నాడు. ఏంటి సార్ మీ అబ్బాయితో సమస్య అంటే, మా వాడు చదువంతా బాగానే ఉంటుంది, ఏమైంది ఏం తెలియదు కానీ లాస్ట్ వారం నుంచి నన్ను ఐఫోన్ కేటీఎం బైక్ అడుగుతున్నాడు సార్ అన్న. అయితే కొనికొచ్చి నా దగ్గరికి ఎందుకు వచ్చాడు? భలేవాళ్ళు సార్, మీరు ఏదో సైకాలజిస్ట్, మీరు మంచిగా విషయాలు చెప్తారు, మీ దగ్గర వచ్చారంటే అయితే ఒక పని చేయండి సార్, వాడికి గట్టిగా చెప్పండి అంటే, భలేవాడు సార్ వాడు నన్ను గట్టిగా అడుగుంటే నేను 4 తగిలి చాపేవాడిని, వాడు బతిలాడుంటే నేను బుచ్చగించేవాడిని సార్, కానీ వాడు డిమాండ్ చేస్తున్నాడు సార్ అన్నాడు. డిమాండ్ అంటే హక్కుతో అడుగుతున్నాడు. ఊరు ఏదైతే కేసు భలే ఉంది, అసలు ఇలాంటి కేసులు ఇంట్రెస్టింగ్ హ్యాండిల్ చేస్తా, మీరు వెళ్ళి అబ్బాయి లోపలికి రమ్మన్నాడు. ఈయన లోపలికి వెళ్ళి ఆ అబ్బాయి లోపలికి వచ్చాడండి, సారీ ఈయన బయటికి వెళ్ళి అబ్బాయి లోపలికి వచ్చాడు. బిలీవ్ మీ, అమాయకత్వానికి ప్యాంటు షర్ట్ వేస్తే ఎలా ఉన్నాడు అలా నేరుగా లోపలికి వస్తే, ఊరే ఇలాంటి వాడిని పట్టుకుని ఆ తండ్రి కంప్లైంట్ ఇచ్చిందని చెప్పి నేను వెంటనే ఏం మాట్లాడకుండా బాబు వచ్చి కూర్చో అంటే, కుర్చీ కూడా నిశ్శబ్దంగా ఇలా లాక్కుండా ప్రొఫెషనల్గా లాగి కూర్చున్నాడు. నేను అడిగా నీ పేరేంటని, నా పేరు సురేష్ సార్ అన్నాడు. అవును, ఏం చదువుతున్నాను? ఇంటర్ సెకండ్ ఇయర్ సార్ అన్నాడు. మీ నాన్న ఏమన్నా అడిగాను? అవును సార్ అడిగాను, కేటీఎం బైక్ ఐఫోన్ అడిగాను. అప్పటిదాకా అపరిచితుల్లో రాములాగా ఉన్నాడు, ఒక్కసారి చంద్రబాబు బయటకు వచ్చింది వాళ్ళ నుంచి. నేను వెంటనే కౌన్సిలింగ్ కదా 4 మంచి మాటలు చెప్తాను, అరే ఇప్పుడు అడగకూడదురా, రేపటి రోజు మీరు పెద్ద కొనుక్కోవచ్చు అంటే, సార్ నేను అడిగిన దాంట్లో న్యాయం ఉంది సార్ అన్నాడు. ఊరే వీడు ఎంత కాన్ఫిడెంట్ ఉన్నాడు, చెక్ చేద్దామని. అరే నువ్వు అడిగిన దాంట్లో న్యాయం ఉందని నువ్వు ప్రూవ్ చేస్తే మీ నాన్న అడిగి నేను కొనిస్తా అన్నాడు. అయితే మీరు కొనిస్తారా సార్ అన్నాడు. ఇది ఎక్కడ తిరిగి నాకు వచ్చి పెట్టింది. అయినా కూడా ఓకే అని చెప్పగానే వాడు ఏం చేశాడు తెలుసా? సార్ అయితే జాగ్రత్త వినండి, కూర్చున్న పేరెంట్స్ అందరూ జాగ్రత్త వినండి. నేను 5వ క్లాస్లో ఉన్నప్పుడు నాకు మ్యాథ్స్ బాగా వచ్చేది కదా సార్. వెంటనే మా నాన్న వచ్చి, ఒరే నీకు మ్యాథ్సే రావట్లేదు, ఆ పక్కింటి మానసాన్ని చూడు మ్యాథ్స్ ఎంత బాగా చేస్తున్నాను కానీ, నేను వెంటనే నాన్న మాట వేదవాక్ అని చెప్పి పక్కింటికి వెళ్ళి మ్యాథ్స్ నేర్చుకొని వచ్చా. మా నాన్న హ్యాపీ, నేను హ్యాపీ అయిపోయింది. 10th లో ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా టాలెంట్ టెస్ట్లో ఒక్క మార్క్ వచ్చేది కాదు, ఒక ప్రైజ్ వచ్చేది కాదు. మళ్ళీ మా నాన్న వచ్చి, ఒరే నిన్ను మంచి స్కూల్లో చేస్తున్నా, ఏ రోజు ఒక ప్రైజ్ తీసుకొచ్చా, ఆ పక్కింటి సుబ్బారావు కొడుకుని చూడు ఎంత బాగా చేస్తున్నాడంటే. ఎంతమందికి అర్థమైంది? రైట్. ఇప్పుడు మానస ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది, సుబ్బారావు గారు అబ్బాయి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నా. మానసకి వాళ్ళ నాన్న కంపెనీ కొనిచ్చాడు, సుబ్బారావు గారు వాళ్ళ అబ్బాయికి పల్సర్ 120 బండి కొనిచ్చాడు. ఇప్పుడు మా నాన్న కేటీఎం బైక్ అడగడం తప్ప అని అడిగాడు. తప్ప రైటా అండి? వినపల్లా పెద్దగా? మీరేముంది ఆ కుర్చీలో కూర్చొని రైట్ అంటారు, నేను రైట్ అంటే వాళ్ళ నాన్న చంపేస్తాడు, తప్పంటే ఈడు చంపేస్తాడు. హే ఇక్కడ తప్పేవారు, సారీ అండి, తండ్రి తప్పు కాదు, అలానే పిల్లలది తప్పు కాదు. మంచిని కంపేర్ చేసుకోమంటే పిల్లలు మంచితో పాటు చెడుని కూడా కంపేర్ చేసుకుంటారని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు ఆ విషయం? సరే కానీ ఇక్కడ కూర్చున్న మాతృమూర్తులందరినీ నా సొంత సిస్టర్స్ లాగా ట్రీట్ చేస్తూ క్వశ్చన్ అడుగుతారు. ఎవరన్నా ఇక్కడ భార్యాభర్తలు పక్కన కూర్చోన్నారా? అమ్మా నేనే లాయర్ని కాదు, కేసులో ఏం చెప్పండి. వెరీ గుడ్. ఎవరన్నా ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు పక్కన కూర్చొని ఉంటే, సార్ మీ పేరు గురుగారు? మీ పేరే కొద్ది పెద్దగా చెప్పండి పర్లేదు. సతీష్. మీ మిస్సెస్ గారి పేరు? అక్షయ. ఓకే, కొద్దిసేపు పేర్లు వాడుకోవచ్చు, మళ్ళీ ఆమె పోలీస్ కంప్లైంట్ ఏం బెటర్ కదా. ఓకే, అక్షయ్ గారు నా సొంత సిస్టర్ లాగా ట్రీట్ చేస్తే ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకరోజు ఆవిడ మంచిగా డైనింగ్ టేబుల్ మీద డిన్నర్ అంతా ప్రిపేర్ చేసి పెట్టింది. ఈయనప్పుడు ఆఫీస్ నుంచి వచ్చి బాగా ఆకలి వేస్తుంది, అక్కడ కూర్చొని ఒక ముద్దలా కలుపుకొని తిని, ఆ రోజు ఎందుకు ఆవిడ ఉప్పు కొద్దిగా ఎక్కువ వేసి కారం కొద్దిగా ఎక్కువ వేసేసరికి ఈయన ఒక్కసారికి ముద్ద కలుపుకొని పెట్టుకొని, ఏంటి 12 ఏళ్ళు అయింది పెళ్లి చేసుకొని, నీ బతుకు వంట చేయడం రాదు, ఆ పక్కింటి సుజాతను చూడు ఎంత బాగా చేస్తుందనంటే లోపల కూర్చున్న ఆడవాళ్ళకి అందరికీ ఎలా ఉంటుంది ఒకసారి చెప్పండి? ఈ ప్లేట్లో పాయిజన్ కలిపి పెడితే దరిద్రం వదిలిపోతుంది అని అనిపిస్తుంది, అనిపిదా? ఎంతమందికి అనిపిస్తుంది? చేతి ఎత్తండి ఒకసారి. వా, మహిళా సంఘం అధ్యక్షులందరూ ఇక్కడే కూర్చోంటున్నారు. సారీ అమ్మా, ఇప్పుడు అదే విషయాన్ని నేను మారుస్తా. నేనేం మారుస్తాను తెలుసా? అదే విషయాన్ని
నేరుగా వాళ్ళ భర్త వచ్చి 12 ఏళ్ళ నుంచి నేను పెళ్లి చేసుకొని కాపురం చేస్తున్నాను, ప్రతిరోజు నాకు కమ్మటి భోజనం పెడతావు, ఈరోజు ఎందుకో పరధ్యానంలో దాంట్లో ఉప్పు ఎక్కువైంది, కారం ఎక్కువైంది, రేపు మళ్ళీ నీ చేతి రుచి తినడానికి నేను వెయిట్ చేస్తున్నా అంటే రేపు ఆవిడ ప్రాణం పెట్టి చేస్తారని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు? ఇప్పుడు చెప్పండి, ఎవరితో కంపేర్ చేయాలి? పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళతోనా, నీ వాళ్ళతోనేనా? ఇప్పుడు మీ పిల్లాడు రేపటి రోజున ఎగ్జామ్ రాసి 15 మార్కులు వస్తే, వాడికి చూడు ఎన్ని మార్కులు వచ్చావు, వీడికి చూడు ఎన్ని మార్కులు వచ్చాయి అనే బదులు ఈసారి 15 వచ్చాయి కదా, నెక్స్ట్ టైం 17 తెచ్చుకో, 18 తెచ్చుకో అంటే పిల్లాడు కష్టపడతాడని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు ఆ విషయం? దయచేసి నుంచి నచ్చితే చప్పట్లు కొట్టచ్చు, సో దట్ మాకు అర్థం అవుతుంది. అంటే ఇప్పటిదాకా మీరు తప్పు చేస్తున్నారా? సో ఈ రోజు నుంచి మై సిన్సియర్ రిక్వెస్ట్, ఫస్ట్ అయితే మాత్రం కంపేర్ చేయొద్దు. సెకండ్లీ, ఈ స్కూల్లో నిలబడి మాట్లాడడానికి నాకు అన్ని అర్హతలు ఉన్నాయి, ప్లస్ ఈ ఎగ్జాంపుల్ ఇక్కడే చెప్పాలి. ఆ ఎగ్జాంపుల్ ఏంటి తెలుసా? ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. సార్ నాకు ఆ బుక్ ఇస్తారు ఒకసారి? సారీ, నిజంగా గత 18 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నాను, ఏ స్కూల్లో నేను బుక్ చూడలేదు. పిల్లల్ని ఇలా షేప్ చేయొచ్చు అని నాకు అర్థమైంది ఈ పుస్తకమే. అదేంటో చెప్తాను సార్. ఈ విషయం ఎక్కడి నుంచి వచ్చిందో రాజిరెడ్డి గారు నాకైతే తెలియదు, కానీ నిజంగా అబ్దుల్ కలాం గారు ఒక కొటేషన్ చెప్పారు. అదేం తెలుసా? నెవర్ మేక్ కిడ్స్ యాజ్ ఎ జెరాక్స్ కాపీ ఆఫ్ ఎనీబడి ఎల్స్. పిల్లల్ని ఎవరు జెరాక్స్ కాపీ చేయొద్దని చెప్పారు. జాగ్రత్తగానండి, పిల్లల్ని ఎవరు జెరాక్స్ కాపీ చేయొద్దని. మీకు అర్థం కాకుండా నేను ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక రోజంట కలాం గారు ఇలాగే స్పీచ్ ఇస్తున్నారు. 3000 మంది విద్యార్థులు కూర్చోన్నారు. ఆయన 1.5 hours స్పీచ్ ఇచ్చిన తర్వాత పిల్లలందరూ సూపర్ ఎక్సైట్ అయ్యి ఆయన స్పీచ్ అయిపోయి కింద దిగి వెళ్తుంటే అక్కడ ఒక స్టూడెంట్, అంకిత్ అతని పేరు, ఎక్సైట్మెంట్ లో పరిగెట్టుకుంటూ సార్ దగ్గరికి వచ్చి, కలాం సార్, ఐ నీడ్ యువర్ ఆటోగ్రాఫ్ అన్నాడు. వెంటనే అబ్దుల్ కలాం గారు నవ్వుతూ ఆటోగ్రాఫ్ ఇచ్చారు. వెంటనే వీడేం చేశారు తెలుసా? సార్, భవిష్యత్తులో నేను మీలాగా అవుతాను సార్ అన్నాడు. కలాం గారు వెంటనే, నో బెటర్ జస్ట్ బీ లైక్ యూ అన్నాడు. లేదు సార్, మీరు నా హీరో, మీరు నా రోల్ మోడల్, మీరు నా ఇన్స్పిరేషన్, నేను సెకండ్ అబ్దుల్ కలాం అవుతాను సార్ అన్నాడు. వెంటనే కలాం గారు, వద్దు బేట, నువ్వు నీలాగా ఉన్నాడు. లేదు సార్, నేను నీలాగా అవుతాను సార్ అన్నాడు. వెంటనే కలాం గారు ఏమన్నారు తెలుసా? చూడు బాబు, ఒక టెక్స్ట్ బుక్ తీసుకొని ఒక జెరాక్స్ షాప్కి వెళ్తే ఒక పేపర్ జెరాక్స్ తీసుకుంటే దాని వాల్యూ ₹1, దాని వాల్యూ ₹1. అదే టెక్స్ట్ బుక్ ఒరిజినల్గా షాప్కి వెళ్ళి కొనాలంటే దాని వాల్యూ ₹1000. రేపటి రోజు నువ్వు నాలాగైతే అందరూ అబ్దుల్ కలాం గారు జెరాక్స్ కాపీ అని చెప్పి నీ వాల్యూ ₹1 ఉంటుంది. అలా కాకుండా నువ్వు నీలాగా ఒరిజినల్ గా ఉంటే నీ వాల్యూ ₹1000 ఉంటుందని, బి ఒరిజినల్, పిల్లల్ని ఒరిజినల్ గా తయారు చేయమని చెప్పి ఆయన చెప్పాడు. ఎంతమంది ఒప్పుకుంటారు ఆ విషయం? కానీ ఈరోజు ఏం చేస్తున్నారు తెలుసా? వాడు దీనికి వెళ్ళాడు, వీడు దీనికి వెళ్ళాడు అని పంపిస్తూ ఉంటే ఈయన ఏం చేశాడు తెలుసా? హనుమకొండ లాంటి మారుమూల ప్లేస్ లో 18 సంవత్సరాలు ఇప్పటిదాకా 800 ఇన్స్టిట్యూట్స్ తిరిగారు. ఎక్కడా లేనిది పిల్లల చేత ప్రతి సంవత్సరం ఎంత అద్భుతంగా వాళ్ళ చేతి రాతతో, వాళ్ళ ఆలోచన విధానంతో ఇంత గొప్ప బుక్ తయారు చేయడం ఒక్క శ్రీనివాస రామానుజన్ ఒలింపియాడ్ స్కూల్కి మాత్రమే చెందుతుందని నేను గర్వంగా చెప్పగలుగుతాను. దీంట్లో స్నేహం గురించి, దీంట్లో మెడిటేషన్ గురించి, ఇందాక సాయి నేత్ర బీయింగ్ ఏ డాక్టర్, ఆయన ఎందుకు ఆ స్థాయికి వెళ్ళాడంటే 7వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు ఉదయాన్నే మాకు నేర్పించిన మెడిటేషన్ యోగా వల్ల నేను నా విద్య మీద కాన్సన్ట్రేట్ చేయగలిగానంటే అది పునాదిలో అటువంటి వాల్యూస్ నేర్పారు కాబట్టి ఈరోజు ఆ స్థాయికి వచ్చారని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు? అవును, ఇక్కడ పేరెంట్స్ అందరూ నాకు క్వశ్చన్ అడతా, ఈ 2 కేటగిరీలో మీ పిల్లల్ని ఎలా పెంచాలనుకుంటారు? కేటగిరీ 1 ఎలా తెలుసా? సార్, మా వాడికి 100కి 100 రావాలి, ఒక్క మార్క్ కూడా తగ్గకూడదు. 100కి 100 రావాలి, ఒక్క మార్క్ కూడా తగ్గకూడదు. 100కి 100 తర్వాత వాడి క్యారెక్టర్, పర్సనాలిటీ, వాల్యూస్ ఏది లేకపోయినా పర్లేదు సార్, వాడికి 100కి 100 మార్కులు రావాలి అనేవాళ్ళు కేటగిరీ 1 పేరెంట్స్. కేటగిరీ 2, సార్ 80, 90, 70 వచ్చినా పర్లేదు, దాంతోపాటు వాడికి మంచి వ్యక్తిత్వం, క్యారెక్టర్, వాల్యూస్, 10 మందిని గౌరవించడం, సమాజం పట్ల బాధ్యత, ఇవన్నీ ఉండే విధంగా పెంచాలనుకుంటున్నాను సార్ అనేవాళ్ళు కేటగిరీ 2. మళ్ళీ చెప్తున్నా, కేటగిరీ 1 100కి 100 కానీ వాడికి క్యారెక్టర్ లేదు, వాల్యూస్ లేదు. కేటగిరీ 2 చదువుతో పాటు విలువలు, వ్యక్తిత్వం, క్యారెక్టర్ అన్నీ ఉన్నాయి. ఈ రెండిట్లో ఎంతమంది దేంట్లో పెంచాలనుకున్నారు? ఎంతమంది కేటగిరీ 1? నేను గూగుల్లో ఎతకాలి ఇప్పుడు. ఎంతమంది కేటగిరీ 2? వెరీ గుడ్. సరే, కానీ ఈరోజు హైదరాబాద్కి వెళ్ళో లేకుంటే ఇంకెక్కడైనా కార్పొరేట్ సంస్థలోకి వెళ్తే అది వస్తుందో లేదో తెలియదు, కానీ మన హన్మకొండలో ఒక వ్యక్తి చిన్నప్పటి నుంచి విద్యతో పాటు విలువలు ఇవ్వాలని 2012 ఐ థింక్ సో అప్పుడు స్టార్ట్ చేసిన ప్రయాణం. అప్పుడైనా అంతకుముందా ఎప్పుడు స్టార్ట్ చేస్తే తెలుసా? ఆ రోజు నుంచి చదువుతో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్కి వాల్యూస్ ఇస్తూ అంత స్థాయిలో
పిల్లల పునాదిని స్ట్రాంగ్ గా బిల్డ్ చేస్తున్న శ్రీనివాస రామానుజన్ ఒలింపియాడ్ స్కూల్ కి నిజంగా నేను హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే అది పిల్లలకి ఎంతో స్థాయికి తీసుకెళ్తుంది. అది రెండో పాయింట్. ఫస్ట్ ఇది ఎవరితో కంపేర్ చేయాలి? వాళ్ళని వాళ్ళతోనో పక్కింటి వెళ్తాను. సెకండ్, విద్యతో పాటు ఏం కావాలంటే విలువలు కావాలి. సెకండ్. థర్డ్ వన్, ఎవ్వరి జెరాక్స్ కాపీగా మాత్రం పెంచొద్దు, పిల్లల్ని ఒరిజినల్ గా ఉంచండి. ఈరోజు ఆయన ప్రతి ఒక్కరు గోల్ రాయమంటే ఒకడొచ్చి నేను సింగర్ అవుతాను రాశాడు. నిజంగా రేపటి రోజు సింగర్ అయ్యి ఒక ప్రోగ్రామ్ చేస్తే 5 లక్షలు తీసుకుంటున్నారు. ఒక అమ్మాయి యాంకర్ అని రాసింది. ఒక యాంకర్ చేస్తే 35,000 ఛార్జ్ చేస్తున్నారు ఒక ప్రోగ్రామ్. అలా వివిధ రంగాల్లోకి వెళ్ళి ఈ ప్రదేశం నుంచి ఎన్నో రంగాల్లో సెటిల్ అవ్వాలని పిల్లల్ని ఆ విధంగా తయారు చేస్తున్న శ్రీనివాస రామానుజన్ ఒలింపియాడ్ స్కూల్కి మాత్రం రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఇది థర్డ్ పాయింట్. ఫోర్త్ది ఏమనుకోకండి, ఎంతమంది ఇక్కడ ఈ బ్యాచ్ ఉన్నారు? చెయ్యి ఇలా పెట్టి, స్కేల్ ఇలా పెట్టి, వేళ్ళ మీద చిన్నప్పుడు టీచర్ చేత కొట్టించుకున్న బ్యాచ్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మీరందరూ మంచి పేరెంట్స్ అనుకో, మీరు కూడా దెబ్బలు తిన్నారా? అవును, పొరపాటున మీ టైం బాగాలేక టీచర్ కొట్టారని చెప్పి ఇంటికి వెళ్ళి చెప్పగానే మీ నాన్నగారు ఏం చేసేవాళ్ళు? భద్రా స్కూల్ మీదకి వెళ్దాం అనేవాళ్ళ? ఏం చేసేవాళ్ళు? హే, ఎంతమంది మీ టీచర్ పక్కన కర్ర మీచార్ తెప్పించి ఫస్ట్ మిమ్మల్ని కొట్టించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? వెరీ గుడ్, అవునా? పోనీ కొట్టిన తర్వాత ఇంటికి వెళ్ళి నాన్న టీచర్ నన్ను కొట్టాడు అనగానే భద్రా స్కూల్కి వెళ్దాం అండు ఏమంటాడు తెలుసా? ఫస్ట్ క్వశ్చన్ ఎవడతాను తెలుసా? నాన్న మీ టీచర్ దేంతో కొట్టాడంటే, నాన్న ఆయన స్కేల్ తీసుకొని కొట్టాడు. నువ్వు లోపలికి రారా, నా బెల్ట్ ఉందని చెప్పి ఇంకో 4 తగిలించేవాడు. ఎంతమంది ఒప్పుకుంటారు ఆ విషయం? అవునా? ఆ రోజు అలా దెబ్బలు తిన్నాం కాబట్టి ఈరోజు సమాజంలో గౌరవంగా బతుకుతున్నాను నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు ఆ విషయం? అవునా? ఈరోజు ఏమైంది తెలుసా? ఈరోజు ఎంత దౌర్భాగ్య పరిస్థితితో నేను చెప్తాను. నేను వివిధ స్కూల్స్కి వెళ్తుంటాను, అందుకే పేరెంట్స్కి మస్ట్ అండ్ నేను నేర్పించేళ్తాను. అదేం తెలుసా? 6 ఏళ్ల క్రితం నేను విశ్వభారతి అని ఒక స్కూల్ ఉంది గుడివాళ్ళు. ఆ స్కూల్కి వెళ్తే అక్కడ విషయం ఏంటి తెలుసా? ప్రతి సంవత్సరం నేను అక్కడికి వెళ్తూ ఉంటాను. ప్రతి సంవత్సరం నేను వెళ్ళినప్పుడల్లా ప్రిన్సిపల్ గారు నన్ను రిసీవ్ చేసుకొని క్లాస్లో దింపేసి మళ్ళీ ఆయన పనులకు వెళ్ళిపోతాను. 2 ఏళ్ల క్రితం వెళ్తే ఏమైందని తెలీదు, ప్రిన్సిపల్ గారు రాలా, వేరే టీచర్ వచ్చి నన్ను రిసీవ్ చేసుకున్నారు. నాకు ఒకసారి బాధేసింది. ప్రతిసారి ప్రిన్సిపల్ వస్తారు, ఈరోజు రాలేదంటే ఆయన ఏమన్నాడు తెలుసా? సారీ సార్, ప్రిన్సిపల్ సార్ ఒక పంచాయతీలో ఉన్నాను. ఊరే ఈయన అయితే బాగుంది, ప్రిన్సిపల్ పంచాయతీలు కూడా చేసుకుంటారు. లేదు సార్, ఆయన ఒక చిన్న ఇష్యూ నడుస్తుంది, దానికోసం డిస్కస్ చేస్తున్నాను. ఓకే అని చెప్పి నేను క్లాస్కి వెళ్ళి 11 గంటలకు బ్రేక్ ఇస్తే కిందకు వస్తుంటే ప్రిన్సిపల్ గారు రూమ్లో నుంచి పెద్ద పెద్ద కేకలు ఏర్పడుతున్నాయి. ఏంటో ఏదైనా గొడవ జరుగుతుందని చెప్పి నేరుగా లోపలికి వెళ్ళగానే డోర్లు ఓపెన్ చేస్తే సీన్ ఏంటి తెలుసా? ప్రిన్సిపల్ గారు ఇటు కూర్చున్నారు, పేరెంట్స్ అమ్మా నాన్న కాదు నాన్న మామ ఇటు పక్క కూర్చున్నారు, ఇటు పక్క టీచర్ నిలబడుకున్నారు, ఇటు పక్క 6వ క్లాస్ అమ్మాయి స్టూడెంట్ నిలబడుకున్నారు. నేను వెళ్ళేసరికి స్టేట్మెంట్ ఏంటి తెలుసా? నువ్వెవరైనా ఆ కూతుర్ని తిట్టడానికి అని చెప్పి స్టేట్మెంట్ వస్తుంది. నేను వెంటనే ఏం చేసింది తెలుసా? మే కమిన్ అనగానే సుధీర్ గారు రండి, మీరు సైకాలజిస్టు, గత 2 గంటల నుంచి ఈ ప్రాబ్లం నేను సాల్వ్ చేయలేకపోతున్నాను అని చెప్పి ప్రిన్సిపల్ గారు నన్ను లోపలికి పిలవగానే వెనక నుంచి ఆయమ్మ ఏం చేసింది తెలుసా? నేరుగా నేను వచ్చాను చెప్పి కుర్చీ తీసుకొని వస్తే ఫస్ట్ నేను చేసిన పని ఏంటి తెలుసా? ఆ కుర్చీని ఆ టీచర్కి ఇచ్చి ఫస్ట్ ఆయన్ని కూర్చోబెట్టి దట్ ఈస్ ద ఫస్ట్ రెస్పెక్ట్ ఐ హావ్ గివెన్ టు ద టీచర్. అయిపోయిందా? ఇప్పుడు ఆ అమ్మాయిని బడి తరిమేశాను, ఆ అమ్మాయిని బడి పంపించాను. నేను వచ్చాను అడిగా, సార్ ఏమైందని అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు, సార్ ఈయన వచ్చి ఆటో డ్రైవర్ సార్, ఈయనకు 3 కూతుర్లు, ఆ అమ్మాయి 3వ కూతురు. ప్రతిసారి నా దగ్గరికి వచ్చి ఇద్దరు అమ్మాయిలు బాగా చదువుతున్నారు సార్, ఈ అమ్మాయి అసలు మొద్దు సార్, దేనికి పనికిరాదు, ఈ సంవత్సరం కనుక పాస్ అవ్వకపోతే ఈ అమ్మాయిని తీసుకెళ్ళి ఇంట్లో పడేస్తాను, అంటు దొంగ నా బతికేదో బతుకుద్దని చెప్పి నా దగ్గరే చాలాసార్లు చెప్పాడు. అప్పుడు వెంటనే ఏమనుకుంది తెలుసా? చూస్తూ చూస్తూ ఒక అమ్మాయి జీవితాన్ని ఎలా రోడ్డు మీద తీసుకురావాలి, ఇలా వద్దు నేను దగ్గరుండి చదివిస్తానని చెప్పి నా సొంత కూతురులాగా ట్రీట్ చేసి ఆ అమ్మాయిని ఎక్స్ట్రా కేర్ తీసుకొని చదివిస్తే 5 సబ్జెక్టులు బాగా చేసింది సార్, 6వ సబ్జెక్ట్ కావాలని మార్కులు తగ్గించింది. నేను వెంటనే క్లాస్ మొత్తం మీద అరిస్తే కూడా బాధపడుతుందని క్లాస్ నుంచి పక్క తీసుకొని వచ్చి, తల్లి ఇలా చేస్తే మీ నాన్న చదువు అనిపించి ఇంట్లో పెట్టేస్తాడు, ఎందుకు నీ జీవితం నాశనం అవుతుందంటే ఈ అమ్మాయి దాన్ని ఇంటికి తీసుకెళ్ళి దానికి కొద్దిగా మసాలా వేసి మంచి బిర్యానీ స్టోరీ చెప్పంగానే ఏం జరిగిందో తెలుసుకోకుండా స్కూల్ మీదకి వచ్చి పిల్లల ముందే టీచర్ని ప్రశ్నించడం తప్ప రైట్ అని వినపడల. అక్కడేమవుతుంది తెలుసా? మహా అయితే స్కూల్కి 2 అడ్మిషన్లు దొరుకుతాయి, మహా అయితే టీచర్ ఉద్యోగం పోతుంది. కానీ పాప ఏం చేస్తుంది తెలుసా? రేపటి నుంచి అరే ఏ తప్పు చేసినా మా నాన్న నన్ను కాపాడుతానని చెప్పి ఆ రోజు నుంచి ఇంకా ఏ టీచర్కి రెస్పెక్ట్ ఇవ్వదని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు ఆ విషయం? ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి, అడిగే పద్ధతి ఒకటి ఉంటుంది. శ్రీనివాస రామానుజన్ ఒలింపియాడ్ స్కూల్లో మీరు అలాంటి పేరెంట్స్ కాదు, బట్ స్టిల్ ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ పిల్లల్ని పెంచడంలో అమ్మ పాత్ర ఇంపార్టెంట్, నాన్న పాత్ర ఇంపార్టెంట్? నేను అడిగిందే పనికి మళ్ళీ క్వశ్చన్, మీరు ఆన్సర్ చేయొచ్చు. అమ్మ రోల్ ఇంపార్టెంట్, నాన్న రోల్ ఇంపార్టెంట్?
వినపడలే ఇద్దరిది కదా. హే, అమ్మ రోల్ ఇంపార్టెంట్, నాన్న రోల్ ఇంపార్టెంట్ ఇద్దరు అన్నారు కదా. అలాగే ఈ జనరేషన్లో పిల్లలు పెంచాలంటే ముగ్గురు రోల్ ఇంపార్టెంట్. అమ్మ, నాన్న, టీచర్, ఈ ముగ్గురు కలిస్తేనే పిల్లల భవిష్యత్తు బాగుంటుందని నేను చెప్తాను. ఎంతమంది ఒప్పుకుంటారు ఆ విషయం? రైట్. హే సారీ, ఇంకో ఆఫర్ ఇస్తా. ఇందాకే రాజారెడ్డి గారితో మాట్లాడుతుంటే ఒక ఆఫర్ గుర్తొచ్చింది. మీ అందరికీ సింగిల్ చైల్డ్ ఉంటే ₹1,00,00,000 ఇస్తా, ఇద్దరుంటే 2 కోట్లు ఇస్తా, ముగ్గురుంటే 3 కోట్లు ఇస్తా, ఇంకా ఎక్కువ ఉంటే నేను ఇవ్వను. ఓకే, కానీ కండిషన్ ఏం తెలుసా? ₹1,00,00,000 హనుమకొండలో ₹1,00,00,000 సంపాదించాలంటే మీ జీవితంతో బతికేయచ్చు. అలాంటిది నేను ₹1,00,00,000 ఇస్తా, కానీ కండిషన్ ఏం తెలుసా? మీ పిల్లలు నాకు ఇచ్చేయండి. ₹1,00,00,000 అమ్మా, మళ్ళీ రాదు ఇలాంటి అవకాశం. ఏ గవర్నమెంట్ ఇవ్వదు, నేను ఇస్తున్నా. ₹1,00,00,000 ఇస్తా, మీ పిల్లలు నాకు ఇచ్చేయండి. ఎవరమ్మా? 10 కోట్లు ఇచ్చినా ఇవ్వరు. మాట తప్పవు కదమ్మా. వెరీ గుడ్. 10 కోట్లు ఇచ్చినా పిల్లల కోసం బతుకుతాం, పిల్లలు మాత్రం ఇవ్వన్నారు కదా. కానీ ఈ జనరేషన్లో చాలా మంది స్కూల్కి ఆ 10వ 12వ ఫీజు కట్టేసి స్కూల్కి పిల్లల్ని దత్తతిస్తున్న పేరెంట్స్ అందరికీ నేను ఒక విషయం అడుగుతున్నా. స్కూల్కి వచ్చి మా పిల్లలు మీరే చూసుకోవాలి, మా పిల్లలు మీరే చూసుకోవాలి, మా పిల్లలు మీరే చూసుకోవాలి, ఫీజు కట్టాం కదా అంతా మీరే చూసుకోవాలంటావు. రైటా రాంగా? వినపడలా? వాళ్ళందరూ చూడండి, ఆడ కేవలం స్కూల్లో ఉండే పాఠాలు నేర్పించడానికి మాత్రమే. ఇంటి దగ్గర నేర్పవలసిన జీవిత పాఠాలు ఎవరు నేర్పాలి? పేరెంట్స్. దయచేసి ఈరోజు నుంచి మై సిన్సియర్ రిక్వెస్ట్, స్కూల్కి వచ్చి సార్ మీరు ఏమేమి నేర్పిస్తున్నారు, పక్కన మేమేం నేర్పించాలని చెప్పి ఖచ్చితంగా అడిగి తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి పేరెంట్ గారు నేనంటే ఎంతమంది ఒప్పుకుంటారు? దయచేసి ఈరోజు నుంచి పేరెంట్స్గా మీరు వచ్చి ఫస్ట్ సార్ ఈరోజు మా పిల్లాడికి తక్కువ వస్తుంది, ఈరోజు మా పిల్లాడికి కరికులర్ యాక్టివిటీ ఏం చెప్పించారని మీరు ఎప్పుడైతే అడుగుతారో డెఫినెట్గా దే విల్ యాడ్ వాల్యూ. ఇది నా 4th పాయింట్. లాస్ట్ అండ్ ఫైనల్ 5th పాయింట్ చెప్పి నేను కంక్లూడ్ చేస్తాను. మొన్న ఒక అబ్బాయి కౌన్సిలింగ్ సెంటర్లో కూర్చొని నేరుగా వచ్చాడు, 4th క్లాస్ కుర్రాడు. టైం పాస్ చేద్దాం నేను ఒక క్వశ్చన్ అడిగాను. ఇప్పటికీ అది తెలియట్లా, తప్ప రైట్ నాకు తెలియట్లా, మీరు ఆన్సర్ చేయండి. ఆ క్వశ్చన్ ఏంటి తెలుసా? హైదరాబాద్ కాబట్టి ఆ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. బాబు మీ ఇంట్లో గ్యాస్ అయిపోతే ఏం చేస్తానండి? వెంటనే వాడు సడన్గా సార్ స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటా సార్ అన్నాడు. గ్యాస్ అయిపోతే ఫుడ్ ఏం చేస్తాను? స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటా అన్నాడు. నాకు ఫ్యూజులు ఎగిరిపోయి, అరే డబ్బులు ఎవరు కడతాడు? మా నాన్న కడతారు సార్, గూగుల్ పే ఫోన్పే వేసి కట్టేస్తారని చెప్పి అన్నాడు. నేను వెంటనే పక్కన తండ్రి కూర్చోంటే ఆ క్వశ్చన్ అడిగాను, సార్ మీ ఇంట్లో గ్యాస్ అయిపోతే ఏం చేస్తారని అడిగాను. ఆ పేరెంట్ ఏం ఆన్సర్ చెప్పాడు? ముందు మిమ్మల్ని అడుగుతా, మీ ఇంట్లో గ్యాస్ అయిపోతే మీరు ఏం చేస్తారు? వినపడలా? కట్ల పొయ్యి, వెరీ గుడ్, ఒకటి. ఇంకా వినపడలా? రైస్ కుక్కర్ పెట్టుకుంటారు. ఇంకా భారతీయ ఆ గురుగారు ఏం చెప్పారు? పక్కింటి వాళ్ళు తీసుకొని వస్తారు. నిజంగా ఇది మాత్రం ఇండియన్ ఆన్సర్ నాకు తెలిసి ఆ విషయం. ఫస్ట్ సిలిండర్ అయిపోయి మనం ఏం చేస్తాం తెలుసా? పక్కింటి వాళ్ళు ఎదురింటి అడుగుతాం. అవునా? నేను ఆయన అడిగా, ఆయన వెంటనే ఏమే చెప్పాడు, ఫస్ట్ ఏజెన్సీకి ఫోన్ చేస్తాను సార్, సెకండ్ది పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళ దగ్గర తీసుకుంటాను సార్, మూడోది ఇంకేమో ఆల్టర్నేట్ చూస్తా అన్నాడు. అదేంటి సార్ మీరు కూడా స్విగ్గీలో ఆర్డర్ పెట్టచ్చు అంటే, అప్పుడు ఆయన అన్నాడు, మేము 4 తినే పని అయితే బిర్యానీ ఆర్డర్ పెడితే 800 అవుతుంది, అదే 800 సిలిండర్ తెచ్చుకుంటే 4 రోజులు బతకొచ్చు అని చెప్పి అన్నాడు. ఈరోజు చాలా మంది పిల్లలకి మీరు నేర్పియని వాల్యూ ఏంటి తెలుసా? డబ్బు విలువ తెలవకుండా మీరు కనుక పెంచారు అంటే అది బిగ్గెస్ట్ ఎనిమీ అవుతుందని నేను అంటాను. ఈరోజు చాలా మంది పిల్లలు అసలు నేర్పని వాల్యూ, ఖచ్చితంగా మీరు నేర్పించాల్సిన వాల్యూ కూడా ఏంటి తెలుసా? మనీ. ఎంతమంది ఒప్పుకుంటారు సార్ ఆ ముద్దనష్టపు కరోనా వచ్చిన తర్వాత ఈ గూగుల్ పే ఫోన్పేలు వచ్చాక ఖర్చులు పెరిగాయని నేనంటే ఎంతమంది ఒప్పుకుంటారు? అంతకుముందు ఎలా తెలుసా? పాకెట్లో నుంచి 500 తీస్తుంటే 1000 రూపాయలు తీస్తుంటే లెక్క కరెక్ట్గా ఉండేది. ఇప్పుడేం తెలుసా? కొట్టు 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 అని ఎంత పోతుందో పిల్లలకి అసలు లెక్క తెలియట్లా. దయచేసి ఈరోజు నుంచి పిల్లలకి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ కూడా నేర్పండి. ఈరోజు అటువంటి విధానం తీసుకురావడానికి ఫస్ట్ టాప్ 10 స్కూల్స్లో ఒక స్కూల్ మాత్రమే టైఅప్ అయింది. ఇందాక ఎథికల్ కెరీర్ గైడెన్స్ అని చెప్పి ఒక వ్యక్తి వచ్చి మాట్లాడారు, చాలా అద్భుతంగా ప్రెజెంట్ చేశాడు, శివప్రసాద్. అతనేం తెలుసా? చదువు స్కూల్స్ నేర్పిస్తున్నాయి, విద్యతో పాటు విలువలు ఉండాలని చెప్పి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్, కెరియర్ బిల్డెన్స్ ఇవన్నీ కలిపి ఒక వ్యక్తి తీసుకొని వస్తే రాజారెడ్డి గారు ఏం చేశారు తెలుసా? ఇవన్నీ ఎక్కడున్నా లేకుండా పర్లా నా స్కూల్లో ఉండాలని చెప్పి వన్ ఆఫ్ ద టాప్ స్కూల్స్లో ఎక్కడో సిటీస్లో ఇంప్లిమెంట్ చేసే మెథడ్ని తీసుకొని వచ్చి హనుమకొండ లాంటి మారుమూల ప్లేస్ లో శ్రీనివాస రామానుజన్ ఒలింపియడ్ స్కూల్లో ఇంప్లిమెంట్ చేయడం నిజంగా రాజారెడ్డి గారికి మాత్రమే చెల్లింది. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ ఫర్ దట్ ఇనిషియేటివ్, ఫర్ టేకింగ్ అండ్ సపోర్టింగ్ యువర్ కిడ్స్ యాజ్ వెల్. దయచేసి అవును ఇక్కడ ఒలింపియాడ్ అని రాశారు కదా, ఎందుకు సార్ ఎంకేజ్ లో వాళ్ళకి ఒలింపియాడ్? ఎప్పుడో 10వ క్లాస్లో చేయొచ్చు కదా అంటే నాకు విషయం చెప్పండి, మీరు ఎంతమందికి
స్టేజ్ మీద మాట్లాడాలంటే భయం. ఇప్పటికీ ఉందా? ఎందుకుంది తెలుసా? 6th క్లాస్లో మీ టైం బాగాలేక ఇక్కడికి వచ్చి మాట్లాడదాం ఉన్నప్పుడు మీ ఫ్రెండ్స్ ఒకరు కూర్చొని అక్కడ వాడు ఏం చేశారు తెలుసా? పోయింది, ఇంకా జీవితంలో మాట్లాడేది కూర్చున్నారు. అప్పుడు వచ్చిన భయం ఇప్పటికి పోలా. అలాగే చిన్నప్పుడు మీకు కనుక మ్యాథ్స్ సబ్జెక్ట్ భయం వచ్చి ఏదైనా సబ్జెక్ట్ భయం వస్తే ఇంకా జీవితాంతం పోదండి. ఇంగ్లీష్ మిమ్మల్ని ఇప్పుడు మాట్లాడమని మీరు మాట్లాడలేరు. కానీ చిన్నప్పుడు ఇందాక సార్ కూడా ఇందాక రాగానే సార్ లైన్స్ క్లబ్ మెంబర్ పాస్ట్ గవర్నర్ ఆయన కూడా ఏమన్నారు తెలుసా? సుధీర్ మనం ఇంగ్లీష్లో మాట్లాడాలి, ఎందుకంటే అక్కడ బోర్డు పెట్టారు ఇంగ్లీష్ నేర్పించడం విద్యాలయాల్లో. ఈయన ఇందాక వచ్చినప్పుడు కూడా సుధీర్ ఇంతమంది టాపర్స్ ఉన్నారని చెప్పాల. రాజిరెడ్డి గారు ఏమన్నా తెలుసా? హనుమకొండలో శ్రీనివాస రామానుజన్ స్కూల్లో ప్రతి పిల్లాడు ఇంగ్లీష్ లో మాట్లాడే విధంగా చేస్తే ప్రపంచంలో ఎక్కడైనా వాళ్ళు ఏలగలుగుతారని చెప్పి అటువంటి మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తారు. అందుకే హ్యావ్ ఎ హ్యూజ్ రెస్పెక్ట్ ఆన్ దిస్ మ్యాన్. మంచిదా కదా? ఇంగ్లీష్ మాట్లాడదా వద్దా? మన ఇంట్లో ఏం మాట్లాడతాం తెలుసా? ఇంటికి వెళ్ళంగానే కార్తీక దీపం, కొంపల కుంపటి, పక్కింటి కాపురాలు. అక్కడ ఎలాగో ఇంగ్లీష్ రాదు, కానీ నేను ఒక ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నం చాలా చాలా మంచిది. దయచేసి స్కూల్కి వెళ్ళాక మీరు ఇంట్లో కూడా చెప్పండి, నాన్న స్కూల్కి వెళ్ళాక ఏ భాషలో మాట్లాడాలి? దేంట్లో? వా లవ్ యూ కిడ్స్. వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా చెప్పాలి. పట్టిన పిల్లలు ఇటువంటి పెరిగిపోయినాడు కారులో దిగి 22 ఏళ్ళ కుర్రాడు కారులో దిగి, రే నేను ఎవడు తెలుసా, మా నాన్న ఎవడు తెలుసా, నా బ్యాక్గ్రౌండ్ తెలుసా అంటాడు. ఏం వాడికి తెలియదా పిచ్చి పిల్లలు? అవును చెప్పే వాడు చెప్పే వాల్యూ కానీ డబ్బు కానీ లేకపోతే వాడి వాల్యూ ఎంత? వినపల్లా జీరో. అరే బాయ్, పేరు లెఫ్ట్ సైడ్ లో ఉండే ఆస్తి నాన్నగారు ఇచ్చిన ఆస్తో తాతగారు ఇచ్చిన ఆస్తో వారసత్వంగా వచ్చిన ఆస్తి అయితే పేరు రైట్ సైడ్ లో మనం సంపాదించే ఆస్తి, దాని పేరు ఎడ్యుకేషన్. నేను గర్వంగా చెప్తాను. ఒక్క విద్య మాత్రం మనిషికి రెస్పెక్ట్ తీసుకుంటే నేను గర్వంగా చెప్తాను. ఒప్పుకోకపోతే ఎగ్జాంపుల్ ఇస్తాను. దానికి నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. ఈరోజు ఇంతమంది పెద్దలుంటే నేను ఇక్కడికి రాగానే నాకు ఎందుకు రెస్పెక్ట్ ఇస్తున్నారు తెలుసా? నేను ఏ కారులో వచ్చాను, ఏ బంగ్లాలో నాకు ఎంత డబ్బు ఉందని కాదు, కేవలం నా పేరు పక్కన సైకాలజీ డిగ్రీ చూసి నాకు రెస్పెక్ట్ ఇచ్చారు. ఒక్క విద్య మాత్రం మనిషికి రెస్పెక్ట్ తీసుకొస్తుంది. ఎస్ ఆర్ నో? అమ్మా ఎవరు తప్పు అనుకోబాక ఒక ఎగ్జాంపుల్ అంటాను. 8వ తరగతిలో మా నాన్నగారు రాత్రి 7:30 వరకు నాతో పాటు ఉన్నారు. 8:30కి ఆయన చనిపోయి 8:45కి ఆయన శవం ఇంట్లో ఉంది. ఆ రోజు నా ఇంటి పక్కన వాళ్ళు రిలేటివ్స్, మా నాన్న ఫ్రెండ్స్ అందరూ మమ్మల్ని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు. ఆ రోజు నాకు 2 ఆప్షన్ ఉన్నాయి. ఒకటి, ఏ మెకానిక్ షాప్కి వెళ్ళి పనిచేస్తుంటే ఈరోజు నా పేరు పక్కింటి కూడా తెలిసేది కాదు. కానీ నేను 2వ ఆప్షన్ చూసేసుకున్నాను. 10 ఏళ్ల పాటు గాడిద కంటే హీనంగా, కుక్క కంటే హీనంగా 10 ఏళ్ల పాటు ఉదయం పూట కాలేజ్కి వెళ్తూ సాయంత్రం ఇంటర్నెట్ షాప్, బట్టల షాప్లో పనిచేస్తూ ఈ రోజు 10 ఏళ్ల తర్వాత సైకాలజీ డిగ్రీ సంపాదిస్తే ఎవడెవడైతే నన్ను రోడ్డు మీద వెళ్ళాడో వాడే నా అపాయింట్మెంట్ కోసం ఎదురు చేసే స్థాయికి నా తలరాత మనిషికి ఒక విద్య మాత్రమే. మనిషికి పవర్ ఇచ్చేది ఒక విద్య మాత్రమే. ఎంతమంది ఒప్పుకుంటారు? ఈ రోజు మీ ఇంట్లో ఒక సొంత తమ్ముళ్ళలాగా చెప్తున్నాను. ఈ మధ్య ముద్రస్త పబ్జీ వచ్చాక, ఇన్స్టాగ్రామ్ వచ్చాక మొబైల్కి అడిక్ట్ అయ్యి స్కూలు మానేస్తానంటే 4 తగిలించి స్కూల్ పంపిమని నేను చెప్తా. ఎంతమంది ఒప్పుకుంటారు? ఎవడైనా మానేస్తే నా దగ్గర తీసుకురండి, కరెంట్ షాక్ పెట్టి పంపిస్తా. సారీ, తెలంగాణలో లాస్ట్ 1 ఇయర్లోనే 14% స్కూల్ డ్రాప్అవుట్స్ ఉన్నారు. విద్య మాత్రమే. ఇక్కడ కూర్చున్న పేరెంట్స్ అందరూ క్వశ్చన్ అడక, ఎంతమంది ఇలా ఫీల్ అవుతున్నారు? సార్ ఆ రోజు మేము ఇంకొద్దిగా ఎక్కువ చదువుకుంటే మా భవిష్యత్తు బాగుండేదని ఎంతమంది ఫీల్ అవుతున్నారు? ఇప్పటికీ మీ పిల్లలకి నిజమైన ఆస్తి ఆ విద్య మాత్రమే. దయచేసి పిల్లల్ని మార్చినట్టు మాత్రం ఈ స్కూల్ బాగపోతే వేరే స్కూల్ బాగపోతే ఈ స్కూల్ అని మాత్రం పిల్లల్ని మార్చకండి. వాళ్ళు ఒక 5 ఏళ్ల పాటు ఒక ఫౌండేషన్లో ఉంటే ఆ వాతావరణానికి అలవాటు పడి అన్నీ నేర్చుకుంటారు. కేటగిరీ 1లో పెంచాలంటే వెళ్ళి కార్పొరేట్ సంస్థలో జాయిన్ చేయండి. కేటగిరీ 2లో విలువలతో కూడిన విద్యను ఇవ్వాలంటే మాత్రం శ్రీనివాస రామానుజన్ ఒలింపియాడ్ స్కూల్ నేను గర్వంగా చెప్తాను. హ్యాపీగా ఆ వాల్యూస్ ఆయన కల్టివేట్ చేయడం రెడీగా ఉన్నారు. కుటుంబం మొత్తం దీనికి అంకితం చేసి పనిచేస్తున్నారు. ఆయనతో మాట్లాడుతున్న ఆయన స్నేహితులు కూడా ఆ విషయం తెలుసు. దాదాపు ఇన్నేళ్ల నుంచి స్నేహం చేస్తున్న ఆయన కూడా వచ్చి అనర్గళంగా మాట్లాడుతూ ఎంత చక్కగా కోకరికులర్ యాక్టివిటీస్లో బ్రౌచర్లో ఉండే ప్రతిదీ పిల్లల్లో ఇంప్లిమెంట్ చేస్తూ విద్యార్థుల్ని చైతన్యవంతులు చేయాలని ఆయన ప్రయత్నంతో ఆయన ముందుకెళ్తున్నప్పుడు సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మనందరిది అంటే ఎంతమంది ఒప్పుకుంటారు? సో లెట్స్ కంటిన్యూ దిస్ జర్నీ. వన్స్ అగైన్ నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చి ఈరోజు ఆయన ఎందుకు ఈ పేరు పెట్టారు నాకు ఇప్పటిదా తెలియదు. ప్రొఫెసర్ గారు ఎప్పుడైతే శ్రీనివాస రామానుజన్ గారి గురించి ఎగ్జాంపుల్స్ చెప్తుంటే ఆ నామకరణానికి సార్థకం జరిగిందని ఈరోజు నేను గర్వంగా ఫీల్ అవుతూ, యాన్యువల్ డేలు అందరూ ముహూర్తాన్ని చూసి పెడుతుంటారు, కానీ శ్రీనివాస రామానుజన్ గారి బర్త్డేని యాన్యువల్ డేగా గత 21 సంవత్సరాల నుంచి సెలబ్రేట్ చేస్తున్నా.
ఒక మహానుభావుడు, ఆయన పేరే రాజిరెడ్డి గారికి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఒక వ్యక్తిని ఇంత స్మరించుకోవచ్చని నిజంగా స్పెషల్ గా కంగ్రాచులేట్ చేస్తూ ఇటువంటి స్కూల్స్ ని కాపాడుకుంటూ విలువలతో నేర్పే విద్యని మీ పిల్లలకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ శిరస్సు నుంచి పాదాభివందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ది బెస్ట్. పిల్లల పర్ఫార్మెన్స్ కి చప్పట్లు తగ్గాయా? బాహుబలి కత్తి తీసుకొని వచ్చి నరికేస్తాం ఒక్కొక్కరిని.